హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ఆనంది అయితే ఇక పార్టీ అయితే అరేంజ్ చేస్తుంది కదా. అక్కడికి ఇక సునంద ఇక చాలా సంతోషంతో ఇక ఆ పార్టీని ఎంజాయ్ చేయబోతూ ఉండగా అప్పుడే జ్యోతి కుటుంబం అక్కడికి వస్తారు. ఇక జ్యోతి కుటుంబాన్ని చూసిన సునంద అయితే చాలా కోపంతో ఇక ఆనంది, నా మాట అంటే నీకు లెక్కలేదు, నాకు నచ్చని వాళ్ళని ఈ పార్టీకి పిలిచావు కాబట్టి నేను ఈ పార్టీలో ఉండను, నేను వెళ్ళిపోతున్నాను, మీకు ఇష్టమైన వాళ్ళతో మీరు ఈ పార్టీ ఎంజాయ్ చేయండి అని ఇక సునంద అయితే చాలా ఆవేశంతో అక్కడి నుంచి ఇంట్లోకైతే వెళ్ళిపోతుంది. అప్పుడే ఇక జ్యోతి ఫ్యామిలీ చాలా బాధపడుతూ ఉంటారు. మన వల్ల వాళ్ళు బాధపడుతున్నారు అని ఇక చాలా బాధపడుతూ ఉంటుంది జ్యోతి అయితే. ఇక సునంద అయితే ఇంటికి వెళ్ళగానే ఇక ఆనంది, జ్యోతమ్మ మీరు ఎక్కడికి వెళ్ళకండి, సునంద అత్తయ్యని నేను ఒప్పిస్తాను, మీరు ఇక్కడ ఉండేలా నేను చేస్తాను, మీరు బాధపడకండి అని ఇక ఆనంది చెప్పగానే ఇక అలాగే అక్కడ ఉండిపోతారు. వెంటనే ఆనంది సునంద దగ్గరికి వెళ్ళి, అత్తయ్య గారు మీరు ఎందుకు అంత కోపంగా ఉన్నారు, జ్యోతమ్మ అంటే ఎందుకు అంత మీకు కక్ష, ఆదిత్య బాబుకే లేని బాధ, ఇప్పుడు మీరెందుకు ఆదిత్య గారే వాళ్ళని క్షమించారు, ఇక మీరు ఎందుకు ఇక వారి విషయంలో అంత కఠినంగా ప్రవర్తిస్తున్నారు, జ్యోతమ్మ ఏ తప్పు చేయలేదు కదా, జ్యోతమ్మ నువ్వు చేసిన విధంగానే ఇక ఆ తప్పు చేసింది, ఇక ఆ తప్పు ఇక తను సరిదిద్దుకోవాలని ఎన్నోసార్లు ప్రయత్నించింది, కానీ ఇక ఆ ప్రయత్నం విఫలమైపోయింది, మీరు కూడా అదే చేశారు కదా అత్తయ్య అని ఇక సునందకి తను చేసిన తప్పుని ఆనంది గుర్తుకు చేస్తుంది. వెంటనే ఏంటి ఆనంది, నన్ను ఆ జ్యోతిని ఒకే విధంగా పోలుస్తున్నావా అని అంటూ ఉంటుంది సునంద అయితే. అవునత్తయ్య, నువ్వు జ్యోతమ్మ ఇద్దరు నాకు రెండు కళ్ళ లాంటి వాళ్ళు, ఇక ఒక కన్ను లేకుండా ఇంకో కన్ను ఎలా చూడగలుగుతుందో అదేవిధంగా నేను కూడా మేమిద్దరిని ఇక రెండు కళ్ళలా చూస్తున్నాను అని ఇక ఇదొక్కసారికి జ్యోతమ్మ వాళ్ళు ఈ పార్టీకి వచ్చినందుకు వాళ్ళని ఉండనియని అత్తయ్య గారు, వాళ్ళని పార్టీలోంచి పంపించేస్తే వాళ్ళు ఎంత బాధపడతారో అర్థం చేసుకోండి అని ఇక ఆనంది అయితే చాలా బాధపడుతూ సునందకి చెప్తూ ఉంటుంది. అప్పుడు శశికాంత్, ఏంటి సునంద ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు, ఆనంది చెప్పిన దాంట్లో కూడా చాలా నిజమే ఉంది కదా, నువ్వు చేసిన తప్పే ఇక జ్యోతి చేసింది కదా, ఆ జ్యోతి అంత పెద్ద తప్పు ఏమీ చేయలేదు కదా, ఆదిత్య విషయంలో చేసింది, కానీ ఆదిత్య మళ్ళీ లేచి నడవగలుగుతున్నాడు, ఇక జ్యోతి ఎంతమందో అనాథాలకి ఇక ఆశ్రమం ఇచ్చింది, అలాంటి జ్యోతి గురించి నువ్వు తప్పుగా అనుకోవద్దు సునంద, ఇక అవన్నీ మర్చిపో, ఆదిత్య మారిపోయాడు, ఆదిత్య నడుస్తున్నాడు, కాబట్టి జ్యోతి మన ఇయ్యంపురాలు అంటే మన కుటుంబానికి తన కూతుర్నిచ్చింది, కాబట్టి తను కూడా మన ఇంటికి రాకపోకలు జరుగుతూనే ఉండాలి, ఇక ఈ సమయంలో వాళ్ళని బయటికి పంపించడం వాళ్ళు ఇంకా బాధపడతారు, కాబట్టి ఈ పార్టీలో వాళ్ళని ఉండనివ్వు సునంద అని శశికాంత్ చెప్తూ ఉంటాడు. అప్పుడు ఆదిత్య కూడా, అవునమ్మా, ఇప్పుడు నా మాట కాదని నువ్వు ఏది చేయవని నాకు తెలుసు, కాబట్టి నేను ఒక కోరిక కోరుకుంటున్నానమ్మా, జ్యోతి గారు వాళ్ళ కుటుంబం ఈ పార్టీకి ఇదొక్కసారి ఉండనివ్వమ్మా అని ఇక ఆదిత్య బ్రతిమలాడగానే ఇక సునంద సరే అని ఓకే చెప్తుంది. అటుపక్క జ్యోతి, హైమావతి ఇక వాళ్ళ ఫ్యామిలీ అయితే మన కోసం వాళ్ళు ఈ పార్టీలో ఎంజాయ్ చేయకుండా వెళ్ళిపోయారు, మనమే ఇక్కడ ఉండడం ఎందుకు, వెళ్ళిపోదాం పదండి అని హైమ అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఆనంది, ఆగండి ఎక్కడికి వెళ్ళనవసరం లేదు అని ఇక అంటూ ఉంటుంది ఇక సునంద. ఆనంది అయితే అది విన్న ఇక జ్యోతి కుటుంబం అయితే చాలా సంతోషపడతారు, షాక్ అయిపోతారు, ఇదేంటి సునంద గారే మనని ఉండనివ్వమంటారా అన్నారా, అసలు ఆశ్చర్యంగా ఉంది అని ఇక అనుకుంటూ ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ అయితే. ఇక ఇందుమతి అయితే స్టన్ అయిపోతుంది, ఇక నుంచి మమ్మల్ని పంపించేస్తారేమో అనుకుంటే ఇదేంటి సీన్ రివర్స్ అయింది అని ఇక ఇందుమతి చాలా కోప్పడుతూ ఉంటుంది. అటుపక్క ఇక సునంద ఇక వాళ్ళని ఉండనివ్వడం నాకు చాలా
సంతోషంగా ఉంది. ఈరోజు నా కొడుకు తిరిగి నడవగలుగుతున్నాడు. కానీ నా కొడుకు విషయంలో మీరు చేసింది తప్పని నేను అనుకున్నాను. కానీ ఆ తప్పు నాకు తెలిసేలా చేసింది మీరు ఏ తప్పు చేయలేదని. ఇక అని అనుకోకుండా ఇది జరిగిందని నా కోడలు ఇదంతా తెలియజేసింది అని ఇక చాలా సంతోషంతో మీరు కూడా ఇప్పుడు ఇక్కడ ఈ పార్టీలో ఉండాల్సిందే అని సునంద అయితే జ్యోతిని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఆనంది మీరిద్దరు ఇప్పుడు కలిసిపోయారు అని ఇక ఆనంది అయితే చాలా సంతోషంతో ఒకరి చేతిలో ఒకరి చెయ్యి పెట్టి చాలా సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడే ఇక అంత సంతోషంలో ఉన్న వాళ్ళని చూసి చైతన్యం ఇక ఇప్పుడు ఇంత సంతోష సందర్భంలో ఇక అందరూ ఇక జంటలుగా డ్యాన్స్ వేయాలి అని చెప్తూ ఉంటాడు. చైతన్య అయితే ఒకరి తర్వాత ఒకరిని ఇక జంటని పిలుస్తూ ఉంటాడు. ఇక డ్యాన్స్ అయితే జరుగుతూనే ఉంటాయి. ఇక అదంతా అయిపోయాక ఇక జ్యోతి వాళ్ళు సునందకి చెప్పేసి వెళ్ళొస్తాను వదిన గారు ఇక అని అనగానే చాలా సంతోషంతో సునంద ఇక నుంచి మన పగలు ప్రతీకారాలు మర్చిపోదాం, ఇక ఈ కుటుంబం ఆ కుటుంబం ఇక అందరం కలిసిపోదాం అని సునంద జ్యోతితో అనడం ఇక జీవన విని షాక్ అయిపోతుంది. ఇదేంటి, నేను ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగిపోయింది. అసలు ఇలా జరగొద్దని ఇక వీళ్ళని అవమానించి పంపించేస్తే బాగుండని అనుకున్నాను, కానీ ఇలా జరగడం ఏంటి అని ఇక అనుకుంటూ ఉంటుంది జీవన అయితే. ఇక జీవన వాళ్ళు సంతోషంగా ఉండడం చూసి వెంటనే తన రూమ్లోకి వెళ్ళి చాలా కోపంతో ఏం చేయాలి, ఈ ఇంట్లో మళ్ళీ బాధ మిగిలేలా చేయాలి, ఇక బాధపడేలా చేయాలి, ఈ సంతోషాన్ని నేను చూడలేకపోతున్నాను, ఈ క్రెడిట్ అంతా ఆనందినని అత్తయ్య ఇక ఇంట్లోకి వచ్చి పొగుడుతూ ఉంటుంది. ఇక ఆనందిని పొగడం మాత్రం నాకు ఇష్టం లేదు, కాబట్టి ఆనంది బాధపడేలా ఏదో ఒకటి చెయ్యాలి, ఏం చేయాలి అని ఇక అటు ఇటు తిరుగుతూ ఉంటుంది జీవన అయితే. అప్పుడే జీవనకి ఒక ఆలోచన వస్తుంది. అవును, ఆనంది ఆదిత్య బావగారు చేసుకుంది అగ్రిమెంట్ పెళ్ళి కదా, వాళ్ళు సంతోషంతో ఒకరంటే ఒకరికి ఇష్టం అన్నట్లుగా పెళ్ళి చేసుకోలేదు కదా. ఆ అగ్రిమెంట్ గురించి నాకు తప్ప వాళ్ళకి తప్ప ఈ ఇంట్లో ఎవరికీ తెలీదు. ఆ అగ్రిమెంట్ గురించి ఈ ఇంట్లో బయట పెడితే ఇక అందరూ బాధపడతారు కదా అని ఇక అనుకొని వెంటనే జీవన ఆ అగ్రిమెంట్ పేపర్ని బయటికి తీసుకురావాలి, అత్తయ్య గారికి చూపించాలి, మళ్ళీ ఆనంది బాధపడేలా చేయాలి, అందరి ముందు ఆనంది కుమిలిపోయేలా చేయాలి అని ఇక జీవన అనుకొని వెంటనే ఆ రోజు అగ్రిమెంట్ పేపర్ తీసి దాచిపెట్టడం చూస్తుంది కదా జీవన. ఇక ఆ పేపర్ తీసుకొని వచ్చి ఇక ఈ ఒక్క పేపర్ చాలు ఈ ఆనందిని ఒక ఆట ఆడుకోవడానికి, ఈ ఆనంది కుమిలిపోయేలా చేయడానికి అని ఇక సంతోషంతో జీవన హాల్లోకి ఆ పేపర్ పట్టుకొని వస్తుంది. అప్పుడే అత్తయ్య గారు, మామయ్య గారు, బావగారు, అక్క అని ఇక అందరినీ పిలుస్తూ ఉంటుంది జీవన అయితే. అప్పుడు అందరూ హాల్లోకి వచ్చి ఏంటి జీవన, ఏమైంది, ఎందుకలా అరుస్తున్నావు అని సునంద అంటూ ఉంటుంది. అప్పుడే ఇదేంటి ఇంత సంతోషంగా ఉంది, ఏం జరుగుంటుంది అని చైతన్య కూడా జీవనని చూస్తూ షాక్ అయిపోతాడు. అప్పుడే అత్తయ్య గారు, ఇక మన ఫ్యామిలీ అందరూ ఒకే కాడ ఉన్న సమయంలో ఒక బాంబు పేల్చాలనుకున్నాను అని అనగానే సునంద ఏంటి జీవన, బాంబు ఏంటి, అసలు ఏం మాట్లాడుతున్నావు అని అంటే సునంద అయితే అప్పుడే ఇక జీవన అత్తయ్య గారు అసలు ఇక ఆనంది గురించి అటు ఆదిత్య బావగారి గురించి ఒక గుండె పగిలే నిజాన్ని చెప్పాలనుకుంటున్నాను అని చెప్పగానే ఇంట్లో వాళ్ళంతా షాక్ అయిపోతారు. ఏంటి గుండె పగిలే నిజమేంటి అని ఇక సునంద అరుస్తూ ముందుగా విషయం ఏంటో చెప్పు, నాంచకు, నాకు నాంచితే చాలా కోపం అని ఇక అంటూ ఉంటుంది సునంద అయితే. అప్పుడే జీవన ఇక కుట్టి ఆదిత్య బావగారు చేసుకున్న పెళ్ళి జీవితాంతం ఎల్లకాలం కలిసి ఉండే పెళ్ళి కాదు అని చెప్పగానే ఇంట్లో వాళ్ళంతా స్టన్ అయిపోతారు. ఏంటి జీవన, తిక్కగా ఉందా, ఏం మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటుంది సునంద అయితే.
అప్పుడే ఇక జీవన్ అయితే అవునత్తయ్య గారు, ఇక ఆదిత్య బావగారు కుట్టి చేసుకున్న పెళ్ళి జీవితాంతం కలకాలం ఉండే పెళ్ళి కాదు. వాళ్ళిద్దరూ ఒక అగ్రిమెంట్ పేపర్ రాసుకొని ఇక అగ్రిమెంట్ ప్రకారం బావగారు ఇక ఆనంది విడిపోయే సంవత్సరం వరకే వాయిదా, ఇక వాళ్ళు విడిపోవాల్సిన రోజు అది. అందుకనే ఇక వాళ్ళు అగ్రిమెంట్ పేపర్లో రాసుకొని మరీ పెళ్ళి చేసుకున్నారు అని ఇక చెప్పగానే సునంద ఇంట్లో వాళ్ళంతా షాక్ అయిపోతారు. ఏంటి జీవన, ఏం మాట్లాడుతున్నావు? అగ్రిమెంట్ ఏంటి, పెళ్ళేంటి, ఏంటి ఆనంది, ఏం జరుగుతుంది ఇంట్లో? జీవన చెప్పేది నిజమేనా? అగ్రిమెంట్ పేపర్ ముందుగా నా దగ్గరికి తీసుకురా అని అరుస్తూ ఉంటుంది. ఇక సునంద అయితే అప్పుడే ఆనంది కంగారు పడుతూ, ఏంటి అత్తయ్య గారు, అగ్రిమెంట్ ఏంటి అని అనగానే, ఏంటి కుట్టి, ఎందుకు అత్తయ్య గారి దగ్గర అబద్ధం చెప్తున్నావు? అగ్రిమెంట్ గురించి నేను చూశాను, నేను తెలుసుకున్నాను కాబట్టే అత్తయ్య గారికి ఈ నిజం చెప్పాలనుకున్నాను అని చెప్పగానే, ఏంటి ఆనంది, ఇక నేనంటే నీకు ఇష్టం లేదనుకుంటా, అందుకే నాకు అన్ని విషయాలు దాచిపెట్టావు నా ముందుగా ఆ పేపర్ ఏంటో నా దగ్గరికి తీసుకురా, అసలు ఏం జరిగింది నీకు ఆదిత్యకి మధ్య అనేది తెలుసుకోవాలి అని ఇక అంటూ ఉంటుంది సునంద అయితే. అప్పుడు ఇంట్లో వాళ్ళంతా అలాగే షాకింగ్గా చూస్తూ ఉంటారు. అప్పుడే ఇక ఆనంది తన రూమ్లోకి వెళ్ళి ఆ అగ్రిమెంట్ పేపర్ని తీసుకొచ్చి ఇక సునందకైతే ఇస్తుంది. వెంటనే ఆ పేపర్ చూసి సునంద స్టన్ అయిపోతుంది. ఏంట్రా, ఏమైందిరా, అసలు పెళ్ళి ఇష్టమే అని చెప్పావు కదరా, ఈ అగ్రిమెంట్ ఏంటి, ఈ పెళ్ళేంటి, ఏమీ అర్థం కావడం లేదు. ఏ ఆడపిల్లైనా తన భర్తతో జీవితాంతం తోడుగా ఉండాలని పెళ్ళి చేసుకుంటుంది, కానీ నువ్వేంట్రా తనతో అగ్రిమెంట్ పేపర్ రాసి ఇక సంవత్సరం వరకే కలిసి ఉంటానని అగ్రిమెంట్పై పెళ్ళి సైన్ చేయించావు? ఎందుకురా, ఏం జరిగింది అసలు? నీకు ఆనంది అంటే ఇష్టం లేదా? ఆనంది గురించి ఒక్కసారి గుర్తుకు చేసుకోరా అని అంటూ ఉంటుంది సునంద అయితే. అప్పుడు ఆనంది కుమిలిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక సునంద, అరే నువ్వు ఒక్కసారి ఆలోచించు, తిరిగి ఆలోచించు, నీ కోసం ఎంతగా తప్పించిందో. నువ్వు ఆ పరిస్థితిలో ఉన్నా కానీ ఆ జ్యోతి కోసం నిన్ను పెళ్ళి చేసుకోవడానికి సిద్ధపడింది. ఆ జ్యోతి తనని ఇక చదివించి ఎన్నో చేసింది, అందుకని తనకి ఇలాంటి బాధని మిగిల్చకూడదని ఇక నిన్ను పెళ్ళి చేసుకుంది. ఇక ఆ పరిస్థితిలో ఉన్న నిన్ను వద్దని వెళ్ళిపోలేదు. ఇంకా ఆ తర్వాత నీకు తిరిగి నువ్వు కాళ్ళతో నడవాలని ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఆయుర్వేద ట్రీట్మెంట్ అని అది ఇది అని ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఆ తర్వాత ఇక వదిలేయకుండా అలానే ఇక నిన్ను పట్టుదలతో నడిచేలా చేసింది. ఈరోజు నువ్వు ఈ విధంగా నిలబడ్డావంటే కారణం ఆనంది. కాబట్టి ఆనందిని వదిలిపెడతానని ఎలా అనుకుంటున్నావురా? ఆనంది వచ్చాకే మన కుటుంబంలో సంతోషం వచ్చింది. అలాంటి ఆనందిని ఎందుకు వదులుకోవాలనుకుంటున్నావు అని ఇక సునంద అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఆదిత్య అయితే ఇక చాలా బాధపడుతూ, అమ్మ ఆ రోజు నిజంగానే నేను ఆనందిపై ప్రేమతో పెళ్లి చేసుకోలేదు, నీ మీద ప్రేమతో నీ మాట కాదనలేక ఆనందిని పెళ్లి చేసుకున్నాను. కానీ ఆనందితో ఈ అగ్రిమెంట్పై సైన్ చేయించాకే పెళ్లి చేసుకున్నాను. కానీ ఈరోజు నేను అంత పెద్ద తప్పు చేశానని గుర్తుకు చేసుకొని కుమిలిపోతున్నాను. ఏ ఆడపిల్లైనా పెళ్ళి జరిగితే తన భర్తతోటే కలకాలం ఉంటానని ఇక అగ్ని సాక్షిగా చెప్తుంది. అలాంటిది నేను ఆనందిని బాధ పెట్టి ఆనందిని ఇక అగ్రిమెంట్తో పెళ్లి చేసుకున్నాను. నేను వద్దనుకుంటే ఆనంది వెళ్ళిపోవడానికి కూడా సిద్ధపడుతుంది. అసలు ఆనంది విషయంలో నేను అంత పెద్ద తప్పు ఎందుకు చేశానా అని ఇక ఈరోజు కుమిలిపోతూ ఉన్నానమ్మా. ఆ అగ్రిమెంట్ గురించి మర్చిపోండి, ఆ అగ్రిమెంట్ పేపర్ ఇటు ఇవ్వమ్మా అని అంటూ ఉంటాడు ఆదిత్య అయితే. అప్పుడే ఇక సునంద ఆ పేపర్ ఆదిత్యకి ఇవ్వగానే వెంటనే ఆదిత్య ఆ పేపర్ని తగలబెట్టేస్తాడు. అప్పుడే ఇక ఇంట్లో వాళ్ళంతా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక జీవన మాత్రం షాక్ అయిపోతుంది. ఇదేంటి, ఏది చేసినా నాకు రివర్స్ అయిపోతుంది. ఆ పార్టీలో ఆనందిని బాధ పెట్టాలని ఎన్నో చేశాను, అయినా తను ఇంకా సంతోషంగానే ఉండిపోయింది. తిరిగి ఆనంది గురించి బయట పెట్టి ఆనందిని కుమిలిపోయేలా చేద్దామనుకున్నాను,
కానీ తిరిగి నేను బాధపడేలా అయిపోయింది. ఆ అగ్రిమెంట్ గురించి బయట పెట్టి ఇక ఆదిత్యని ఆనందిని కలిసేలా చేశానని నాకు అనిపిస్తుంది. ఇదేంటి, నేను ఏది చేసినా ఆనందికే పాజిటివ్గా వస్తుంది. ఇక ఏం చేయాలి? ఈ ఆనంది ఈ ఇంటి కోడలిగా ఈ ఇంటి పెత్తనం చెలాయిస్తుంది. అలా జరగకూడదనుకున్నాను కదా. ఈ ఆస్తి మొత్తం నా చేతిలో ఉండాలనుకున్నాను కదా. మరి ఎందుకు ఇలా జరుగుతుంది? ఎలాగైనా ఈ కుట్టిని బాధ పెట్టాలనుకున్నాను, కానీ బాధ పెట్టలేకపోతున్నాను అని కుమిలిపోతూ ఉంటుంది ఇక జీవన అయితే. ఇక ఈ విధంగా జీవన బయట పెట్టిన అగ్రిమెంట్ పేపర్ ద్వారా సునంద తెలుసుకోవడంతో ఇక ఆదిత్య తన తప్పు తెలుసుకొని ఆ అగ్రిమెంట్ పేపర్ని తగలబెట్టేస్తాడు. ఈ విధంగానైతే జీవనకి దిమ్మ తిరిగే షాక్ ఇస్తారు ఆనంది, ఆదిత్య అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.